Hello students, this is Santosh. Welcome to Vedantu APNTS 9 and 10. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి తెలంగాణ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్ నుండి 3 ఇంపార్టెంట్ థియరమ్స్. ఒకటి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం మీకు అందరికీ తెలుసు, అండ్ మిగిలిన 2 థియరమ్స్ కూడా కొంచెం మనకి ప్రీ ఫైనల్ పేపర్స్లో కనిపించిన ఒక 2 థియరమ్స్ నేను సెలెక్ట్ చేసి ఈ వీడియోలో అయితే చేస్తున్నాను. అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే, చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, తెలంగాణ వాళ్ళకి సిమిలర్ ట్రయాంగిల్స్ నుండి కన్స్ట్రక్షన్ రావడానికి 99% ఛాన్స్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా ఆ 1% మిస్ అయితే ఏమైనా థియరం రావచ్చేమో తప్ప 99% ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ మనకు వస్తుంది. సో కన్స్ట్రక్షన్కి సంబంధించి నేను ఆల్రెడీ ఒక రికార్డెడ్ వీడియో చేశాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, ఓకేనా? అండ్ కన్స్ట్రక్షన్తో పాటుగా బీపీటీ థియరం ఖచ్చితంగా నేర్చుకోండి. అండ్ మిగిలిన 2 థియరమ్స్ కూడా చిన్న థియరమ్సే, మరీ పెద్దవేమీ కాదు. అవి కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ 3 థియరమ్స్ మరియు కన్స్ట్రక్షన్ కూడా ఖచ్చితంగా నేర్చుకుని ఉండండి. అండ్ ఈ వీడియో ఏపీ వాళ్ళకి అంటే ఏపీ వాళ్ళకి ట్రయాంగిల్స్ చాప్టర్ నుండి 8 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. బట్ దానికి చాయిస్ రియల్ నెంబర్స్ నుండి వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ బెస్ట్ టు గో విత్ రియల్ నెంబర్స్. ఓకే, లేదు సార్ మేము కూడా నేర్చుకుంటాం అనుకుంటే చూడొచ్చు. ఓకే నాన్న, ఇక లేట్ చేయకుండా మనము మన మొదటి థియరం అయిన బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం, దీన్నే థియరీస్ థియరం అని కూడా చెప్తాము. అయితే ఇక్కడ స్టేట్ అండ్ ప్రూవ్ అని చెప్పి ఇచ్చారు. ఏమని చెప్పి ఇచ్చారు నాన్న? స్టేట్ అండ్ ప్రూవ్ అంటే నువ్వు స్టేట్మెంట్ రాయాలి మరియు దానికి ప్రూఫ్ కూడా ఇవ్వాలి. సో ప్రూఫ్ సమ్మరీ చేసేటప్పుడు మనకి మొదటిగా స్టేట్మెంట్ అర్థం అవ్వాలి, దాని నుంచి డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి, అప్పుడు మనం ప్రూవ్ చేయాలి. అంతేగాని డైరెక్ట్గా బై హార్ట్ చేసి నేర్చుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. నేను మీకు ప్రతి పాయింట్, ప్రతి స్టెప్, ప్రతి వర్డ్ అర్థమయ్యేగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సరే, ఓకే నాన్న. మొదటిగా మనం ఒకసారి స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ ఏ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ intersects the other two sides in two distinct points. అంటే మనము ఒక ట్రయాంగిల్ తీసుకుని, ఈ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి కదా, ఇందులో ఒక సైడ్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఆ లైన్ కూడా మిగిలిన 2 సైడ్స్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేయాలి. అంటే ఇలా ఇది మనం డ్రా చేసే లైన్ అన్నమాట. ఇది కట్ చేసిన 2 డిఫరెంట్ పాయింట్స్. అయితే దెన్ ఈ విధంగా ప్యారల్గా నువ్వు డ్రా చేసిన లైన్ 2 సైడ్స్ని ఇంటర్సెక్ట్ చేస్తే అప్పుడు ఈ లైన్ దెన్ అదర్ 2 సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే ఈ లైన్ ఈ సైడ్ని ఏ విధంగా అయితే విభజించిందో ఈ సైడ్ని కూడా అదే విధంగా విభజిస్తుంది, అదే విధంగా సేమ్ రేషియోగా విభజిస్తుంది అని అర్థం. ఇక్కడ రేషియోగా విభజించడం అంటే చాలా మంది డౌట్ వస్తుంది నాన్న. ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనము ట్రయాంగిల్ ఒకటి తీసుకున్నాం కదా ఇలాగా. సో ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నాము. సో అది దీన్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం. ఇలా డిఈ, ఇదేమో ఏ బి సి. సో ఈ లైన్ ఈ 2 సైడ్స్ని ఒకే రేషియోలో విభజిస్తుంది. అంటే నాన్న ఏడి బై, అంటే ఏడి లెంత్ డిబి లెంత్ని ఇలా డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చిందో ఏఈ బై ఈసీ, అంటే ఏఈని ఈసీని డివైడ్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ ఈ 2 కూడా సేమ్ వస్తాయి. అది మాట సేమ్ విధంగా డివైడ్ చేయడం అంటే. ఇంకా కొంచెం క్లారిటీగా చెప్పాలంటే నాన్న, ఇక్కడ చాలా మంది ఏంటంటే ఈ ఏడి ఎంత అయితే ఉంటుందో ఏఈ కూడా అంతే ఉంటుందని చెప్పి అనుకుంటారు. ఈక్వల్ కాదు, మనకి రేషియోసే ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, ఈ టోటల్ సైడ్ 5 సెంటీమీటర్స్ అని అనుకుందాం. సో ఇది 2 సెంటీమీటర్స్, ఇది 3 సెంటీమీటర్స్ ఇలా అనుకుందాం జస్ట్. ఇప్పుడు ఈ టోటల్ సైడ్ 20 సెంటీమీటర్స్ అని అనుకుందాం. ఎంత? 20 సెంటీమీటర్స్. ఇది 8 సెంటీమీటర్స్ అనుకుందాము, ఇది 12 సెంటీమీటర్స్ అని అనుకుందాం. ఇప్పుడు నాన్న ఈ 2 సైడ్స్కి రేషియో చెక్ చేయండి, 2/3. అండ్ ఈ 2 సైడ్స్కి కూడా రేషియో చెక్ చేయండి, 8/12 అంటే 2/3. చూసారా?
అఫ్ కోర్స్ లెంత్ డిఫరెంటే, కానీ రేషియో చేసినప్పుడు అంటే వీటి లెన్స్ను మనం ఈ విధంగా డివైడ్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్స్ అనేవి సేమ్ ఉండాలి. ఓకేనా, ఇది మాట మీనింగ్. ద లైన్ డివైడ్స్ ద టూ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో అంటే. ఓకే, సరే, ఇక మనము మన ప్రూఫ్కి అయితే వెళ్ళిపోతాం. చూడండి నాన్న, ఇప్పుడు ఇదంతా మనం ఫస్ట్ స్టేట్మెంట్ మనం అర్థం చేసుకున్నాము. అంటే స్టేట్మెంట్ ప్రకారం మొదటిగా ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. సో ప్రూఫ్లో ఇక్కడ గివెన్ అని చెప్పి రాయిందన్న. అంటే గివెన్ అంటే మనకి స్టేట్మెంట్లో ఉన్నవన్నీ కూడా మనం డ్రా చేసుకుంటాం. ఏమేమి ఉండాలి? ఖచ్చితంగా ఒక ట్రయాంగిల్ ఉండాలి మొదటిగా. సో కన్సిడర్ ట్రయాంగిల్ ఏబిసి. ఒక ట్రయాంగిల్ ఏబిసి కన్సిడర్ చేసాము. ఇదిగో ఏబిసి. అంటే ఇదే ట్రయాంగిల్ నేను ఎలా డ్రా చేయాలో మీకు స్టెప్ వైజ్ చెప్తాను. ఓకేనా, సో ఏ బి సి. తర్వాత కన్సిడర్ ఏ లైన్ ప్యారలల్ టు ద బీసీ. బీసీకి ప్యారలల్గా ఒక లైన్ తీసుకున్నాం ఈ విధంగా. అండ్ ఇంటర్సెక్ట్స్ ఏబి అట్ డి. ఈ లైన్ ఏబిని డి దగ్గర కట్ చేసింది అండ్ ఏసీనేమో ఈ దగ్గర కట్ చేసింది ఈ విధంగా. అయితే ఆర్టీపీ అంటే నాన్న రిక్వైర్డ్ టు ప్రూవ్. మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే రేషియోస్ ఏమని ప్రూవ్ చేయాలి అంటే ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. అదే ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ నాన్న ఇక్కడ చిన్న కన్స్ట్రక్షన్ చేయాలి. ఎందుకు సార్ ఈ కన్స్ట్రక్షన్ చేయాలి? మనం డైరెక్ట్గా ప్రూవ్ చేసేయచ్చు అంటే నాన్న మనం చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ చేయడం వలన ప్రూఫ్ మనకి చేయడానికి ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందన్నమాట. ఈ కన్స్ట్రక్షన్స్ చెయ్యకపోతే మనం అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏం చేయాలి అనేది క్లారిటీ ఉండదు. ఎప్పుడైతే ఇలాంటి చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ చేస్తామో అప్పుడు మనకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. ఓకేనా, అలా అని చెప్పి అన్నింటికి కన్స్ట్రక్షన్స్ చేయం, కొన్ని థియరమ్స్కి మాత్రం కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఏంటంటే నాన్న ఏం లేదు, బీని ఈని జాయిన్ చేసేస్తాం. అంటే బీని ఈని ఇలా జాయిన్ చేసి మరియు సిని డిని కూడా జాయిన్ చేసేస్తాం. సిని డిని కూడా ఇలా జాయిన్ చేసేస్తాం. నెక్స్ట్ డిఎం పర్పెండిక్యులర్ టు ఏసీ. డిఎం పర్పెండిక్యులర్ టు ఏసీ అంటే ఏసీ అంటే నాన్న ఇది, ఏసీ అంటే ఇది. దీనికి డి దగ్గర నుండి ఇక్కడ ఎమ్ పెట్టి ఒక పర్పెండిక్యులర్ ఇవ్వాలి. ఇది డిఎం. అలాగే ఏబికి ఈఎన్ అనే ఒక పర్పెండిక్యులర్, అందుకని 90 degrees పెట్టాం. ఓకే, సో దిస్ ఈస్ ద కన్స్ట్రక్షన్ అన్నమాట. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు మనం ప్రూఫ్గా వెళ్ళిపోద్దాం. ఇదంతా క్లియర్ కదా నాన్న. నెక్స్ట్ చూడండి నాన్న, జాగ్రత్తగా చూడండి. మీకు ఇది అర్థమైతే మెయిన్ కంటెంట్ అర్థమైతే మీకు ఈజీగా తెలుస్తుంది ప్రూఫ్ అనేది. మొదటిగా మనం ప్రూవ్ చేయాల్సిన మైండ్లో పెట్టుకోండి ఏడి డిబి ఏఈ ఈసీ. ఇటు సైడ్ మనం ఫస్ట్ ఫోకస్ చేద్దాం. ఏడి డిబి వచ్చే విధంగా మనం ఫోకస్ చేద్దాం. నాన్న మీకు ఇక్కడ ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది చూడండి, ఏడిఈ. అవునా, ఏడిఈ. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడి మనం ఏడిఈ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి నాన్న? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇప్పుడు బేస్ ఏది తీసుకోవాలి, హైట్ ఏది తీసుకోవాలి. ట్రయాంగిల్గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నాన్న బేస్ ఏదైతే తీసుకుంటారో హైట్ దీనికి పర్పెండిక్యులర్గా ఉండేది తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు నువ్వు బేస్ ఇదే తీసుకోవాలని ఏం కాదు, కావాలంటే ఇది కూడా తీసుకోవచ్చు. కానీ నువ్వు ఒకవేళ ఇది బేస్గా తీసుకుంటే దీనికి పర్పెండిక్యులర్గా ఉండేది నువ్వు బేస్ కింద ఏదైతే తీసుకున్నావో దానికి పర్పెండిక్యులర్గా ఉండేదే హైట్ అవుతుంది. అది గుర్తించుకో. దానికి తగ్గట్టుగా నువ్వు తీసుకోవాలి. ఓకే, ఇక్కడ నాన్న మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం ఏడిఈ ట్రయాంగిల్ కనిపెడుతున్నాం ఏరియా. ఇందులో చూడండి, నేను ఇది బేస్గా తీసుకున్నాను అనుకోండి, ఏది ఏడి అనేది బేస్గా తీసుకున్నాను అనుకోండి నాన్న. దీనికి పర్పెండిక్యులర్గా ఏముంది, ఈఎన్ ఉందా? ఈఎన్ ఉందా లేదా? ఓకేనా, ఉంది. సో అందుకనే బేస్ ప్లేస్లో ఏడి తీసుకున్నాను, హైట్ ప్లేస్లో ఈఎన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇదే విధంగా నాన్న ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడిఈ కూడా ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఇప్పుడు గుర్తించుకోండి మనకి ఏడి కావాలి, దానికోసం ఈ ట్రయాంగిల్ ఏరియా మనం తీసుకొచ్చాము. ఇప్పుడు మనకి కింద ఏం కావాలి, మళ్ళీ బీడీ కూడా కావాలి. అందుకనే ఈ ట్రయాంగిల్ మళ్ళీ తీసుకుంటున్నాం. చూడండి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడీఈ ఈక్వల్ టు, ఇది కూడా మనకి ఫార్ములా ఏమవుతుంది నాన్న, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్.
ఇక్కడ మనము బేస్ ఇదే తీసుకుందాం, ఏది బీడి. మరి హైట్ ఏది తీసుకోవాలి, హైట్ ఏది తీసుకోవాలి సార్? ఇక్కడ హైట్కి ఐ మీన్ ఈ బేస్కి పెర్పెండిక్యులర్గా హైట్ ఏమీ లేదు కదా, ఎట్లా తీసుకుంటాం? ఇది తీసుకోవచ్చా సార్ అని మీకు డౌట్ రావచ్చు. డిఈ అనేది తీసుకోవచ్చు నీకు ఇక్కడ 90 degrees ఉంటే కనుక. బట్ అది నీకు 90 అని తెలుసా? తెలియదు, కాబట్టి తీసుకోకూడదు. సరే, ఆ విషయం పక్కన పెట్టేస్తే మరి ఏది తీసుకోవాలి సార్ అంటే, నాన్న నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. బీడీ అంటే ఇది. సో నువ్వు దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసావు అనుకో, దీనికి ఇది పెర్పెండిక్యులర్గా ఉన్నట్టేనా? ఉన్నట్టా కాదా? అంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఇది ఎలా ఉందంటే చూడడానికి ఇలా ఉంది, ఇది ఓకేనా? అంటే ఇక్కడ డి ఉండి, ఇక్కడ బి ఉండి, ఇక్కడ ఈ ఉంది. అయితే ఇప్పుడు దీని హైట్ మామూలుగా నేను అడిగాను అనుకున్నాను, మామూలుగా దీని హైట్ ఎంత అని చెప్పి అడిగారు. నువ్వు ఎలా చెక్ చేస్తావు? ఇలా ఇది ఇలా స్లాంట్గా చెక్ చేస్తావా, లేదంటే ఇది గ్రౌండ్ అనుకుంటే ఇది చెక్ చేస్తావా? ఇదే నీకు హైట్ అవుతుంది, అంటే బేస్కి పెర్పెండిక్యులర్గా ఉండేది హైట్. సో ఇప్పుడు మనం ఈ బేస్ ఇది తీసుకున్నాం, దీనికి పెర్పెండిక్యులర్గా ఉన్నది ఏంటి? ఇదేనా? ఈఎన్ అనేదే కదా పెర్పెండిక్యులర్గా ఉంది, అంతే. సో నువ్వు చూడు, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడీ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ బీడీ హైట్ ఈఎన్. అంతే. చూసావా? నువ్వు అబ్జర్వ్ చేసావా లేదో? ట్రయాంగిల్ ఏడిఈకి ట్రయాంగిల్ బీడీకి హైట్ సేమ్. మనకు కావాల్సిన ఏడి వచ్చేసింది, మనకు కావాల్సిన బీడీ వచ్చేసింది. సగం ప్రూఫ్ అయిపోయింది. నీకు ఇది అర్థమైతే అటుపక్క కూడా సేమ్. చూడు నాన్న జాగ్రత్తగా, ఇక్కడికి ఒక పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఏ తీసుకున్నాం. సార్ అదేంటి సార్ పైన కట్టాం కదా అంటే, కట్టాం, కానీ ఇటుపక్కన బేస్ తీసుకుని కట్టాం. మనకిప్పుడు ఏం కావాలి? అటుపక్క ఏఈ కావాలి, ఈసీ కావాలి. మళ్ళీ సేమ్ మనం ఏం చేస్తాం తెలుసా? ఇదిగో ఈ ట్రయాంగిల్ తీసుకుంటాం ఏడిఈ. ఇప్పుడు దీన్ని బేస్గా తీసుకుంటాం నాన్న, ఇది హైట్ అవుతుంది. మళ్ళీ ఈ కింద ట్రయాంగిల్ ఇది తీసేసుకుంటాం. సేమ్ ఇటుపక్క ఎలా అయితే చేసామో అంతే. చూడండి, మొదటికి ఇప్పుడు ఏంటి నాన్న? ఏడిఈ. ఇప్పుడు బేస్ నేను ఏది తీసుకున్నాను? ఇది ఏఈ తీసుకున్నా. మరి హైట్ ఏమవ్వాలి? ఏఈకి పెర్పెండిక్యులర్గా ఉన్న డిఎం అవ్వాలి. సో ఇదిగో చూడు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఏఈ. ఇది బేస్ నాన్న, ఇది బేస్, ఇదేమో హైట్. సరిపోయిందా? నెక్స్ట్ ఇదే విధంగా కింద ట్రయాంగిల్కి వచ్చాయి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం, ఏంటి? డిఈసి. ఇది బేస్. ఇప్పుడు హైట్ ఏమవుతుందో చెప్పు నువ్వు. ఏం లేదు, ఇదిగో ఇదే హైట్. ఎందుకంటే ఈ బేస్ నువ్వు ఎక్స్టెండ్ చేసుకుంటే ఈ బేస్కి పెర్పెండిక్యులర్గా ఉండేది హైట్. ఇందాక నేను చెప్పాను కదా, ఆ విధంగా. అంటే హైట్ ఈజ్ నథింగ్ బట్ డిఎం. ఇదిగో హైట్ బేస్ ఈసీ. జాగ్రత్తగా నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావా? ఇటుపక్క రెండే తీసుకున్నప్పుడు ఏడి వచ్చేసింది, బీడీ వచ్చేసింది. ఇటుపక్క ఇది బేస్ తీసుకున్నప్పుడు ఏఈ వచ్చేసింది, ఈసీ వచ్చేసింది. చూసావా? మనకు కావాల్సిన ఒక్కొక్కటి జాగ్రత్తగా తెచ్చుకుంటున్నాం అన్నమాట. సరే, నేను మొత్తం రఫ్ చేసి, నువ్వు కాదు నేను రఫ్ చేస్తాను. ఓకే. సరే, ఇక్కడ వరకు బాగానే ఉందానా? ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటన్నా నాకు ఒక్కసారి గుర్తు చేయండి. ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. నీకు ఈ రెండు ఏరియాస్ ఉన్నాయి, ఇక్కడ రెండు ఏరియాస్ ఉన్నాయి. ఈ రెండింటిని ఫర్ సపోజ్ నువ్వు భాగించావు అనుకో, చూడు హాఫ్ పోతుంది, ఈఎన్ పోతుంది. చూడు ఏడి బై డిబి వచ్చేస్తుంది. అదే డిబి ఈజ్ నథింగ్ బట్ బీడి, రెండు ఒకటే కదా. అలాగే ఈ రెండింటిని భాగించావు అనుకో, హాఫ్ పోతుంది, డిఎం పోతుంది, ఏఈ బై ఈజీ వచ్చేస్తుంది. చూడు వచ్చేస్తుందా? అంతే, చేసే అయిపోద్ది. ఏం లేదు నాన్న, మనకు అర్థం కాకపోతే చిన్న ప్రాబ్లం అయినా మన వరకు కాదు, కష్టమే. అర్థమైతే పెద్ద ప్రాబ్లం అయినా ఈజీ. అదన్నమాట. అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాం, భయపడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మీరే కాదు, నేను కూడా అంతే. ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి భయపడిపోతాం తప్ప దాన్ని అర్థం చేసుకుని దాన్ని పూర్తిగా అవగాహన తెచ్చుకుని దాన్ని ప్రాక్టీస్ చెయ్యము. ఓకే, బట్ దాన్ని అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేస్తే మీకు సరిపోద్ది. ఓకే, ఇప్పుడు సేమ్ మీకు చెప్పిన విధంగానే రెండింటిని డివైడ్ చేసేసాను. ఇక్కడ డివైడ్ చేస్తేనా ఇందాక చెప్పాను కదా, పైన క్యాన్సిల్ చేసి చూపించేసాను. ఇక్కడ అంటే కొంచెం నీట్గా రాసాను. ఇదిగో ఏడి బై బీడీ. సో ఫైనల్గా ఈ రెండు ఏరియాస్ని డివైడ్ చేస్తే ఏడి బై బీడీ వచ్చింది.
అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ ఈ రెండింటిని డివైడ్ చేస్తాము. డివైడ్ చేస్తే ఇదిగో ఏఈ బై ఈసీ వచ్చింది. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. నీకు మొదటి ఈక్వేషన్ ఏంటి? మొదటి ఈక్వేషన్ నేను పక్కన రాస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. మొదటి ఈక్వేషన్ ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిడిఈ ఈక్వల్ టు ఏడి బై డిబి కదా. మొదటి ఈక్వేషన్ అంటే ఇది ముందు స్లైడ్లో వచ్చింది ఇది. ఇది సో ఇప్పుడు నువ్వు ఈ రెండు ఈక్వేషన్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. మొదటి ఈక్వేషన్ని, రెండు ఈక్వేషన్ని. ఆర్హెచ్ఎస్ పక్కన పెడితే, అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి పక్కన పెడితే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేయి. ఇక్కడ న్యూమరేటర్లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఏ ఉంది, ఇక్కడ కూడా న్యూమరేటర్లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఏ ఉంది. అవునా కాదా? అవును. డినోమినేటర్లో ఏముంది చూడు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఈ ఉంది, ఇక్కడేమో ట్రయాంగిల్ బీడిఈ ఉంది. ఒక్కసారి సిడిఈ ట్రయాంగిల్ ఎక్కడ ఉంది, బీడిఈ ట్రయాంగిల్ ఎక్కడ ఉంది అనేది మనం దీని నుంచి వద్దాం. సిడిఈ అంటే చూడండి, ఆరెంజ్ కలర్ రాస్తాను. సిడిఈ అంటే ఇది, సిడిఈ అంటే ఈ ట్రయాంగిల్, సిడిఈ అంటే ఈ ట్రయాంగిల్. నెక్స్ట్ ఒకసారి బీడిఈ అనే ట్రయాంగిల్ కూడా చూసేద్దాము. అది పింక్ రాస్తున్నాను. సిడిఈ రాసి ఇప్పుడు బీడిఈ అంటే బీడిఈ అంటే ఇది. ఓకే, ఇక్కడ ఒక్కసారి నేను చిన్న పాయింట్ రాసాను చూడు. నోట్ దట్ ట్రయాంగిల్ బీడిఈ అండ్ ట్రయాంగిల్ సిడిఈ, ట్రయాంగిల్ బీడిఈ అండ్ ట్రయాంగిల్ సిడిఈ హ్యావ్ సేమ్ బేస్. అబ్జర్వ్ చేయి, రెండింటికి ఒకటే కదా బేసు. ఇదిగో ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, రెండింటికి చూడు ఇదేనా బేస్. ఓకే, and these two triangles rise between parallel lines. DE BC అనేది parallel lines మొదట్లో మనం తీసుకుంటాం. సో ఈ parallel lines మధ్యన ఉన్న ఈ రెండు ట్రయాంగిల్స్ రెండిటికి కూడా సేమ్ బేస్. ఇలా రెండు parallel lines మధ్య సేమ్ బేస్తో ఉన్న ట్రయాంగిల్స్ యొక్క ఏరియా సమానంగా ఉంటుంది. అంటే మీకు ఒక చెప్తాను చూడండి ఎగ్జాంపుల్కి. ఇప్పుడు ఇలా ఒక ప్యారలల్ లైన్, ఇలా ఒక లైన్, దీనికి ప్యారలల్గా ఇలా ఒక లైన్ తీసుకున్నాను. ఈ రెండు ప్యారలల్. అండ్ సో ఇది బేస్గా తీసుకుని ఇలా ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తాను. మళ్ళీ ఇదే బేస్గా తీసుకుని ఇలా ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తాను. మళ్ళీ ఇదే బేస్గా తీసుకుని ఇలా ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తాను. ఇక్కడ మూడు ట్రయాంగిల్స్ మీకు కనిపిస్తున్నాయా? సో వైట్ది అండ్ ఎల్లోది అండ్ ఇంకోటి బ్లూది. ఓకేనా? బ్లూది. సో మూడు ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ సేమ్ ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా? రెండు ప్యారలల్ లైన్స్ మధ్యన ఒకే బేస్తో డ్రా చేసిన ట్రయాంగిల్స్ అన్ని ఏరియాస్ కూడా సమానంగా ఉంటాయి. అంతే. ఇది నీకు ఇప్పటి వరకు తెలియకపోయినా కానీ ఇప్పటి నుంచి తెలుసుకో, నో ప్రాబ్లం. ఓకే, గుడ్. నెక్స్ట్ అయిపోయింది, ఇది బాగానే ఉంది. అయితే ఏంటి సార్ ఇప్పుడు రెండు ఒకే ఏరియాస్ ఉంటే ఏమవుతుంది అంటే సో ఇప్పుడు దాని ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు, ట్రయాంగిల్ బీడిఈ ఏరియా ఎంతైతే ఉంటుందో ట్రయాంగిల్ సిడిఈ ఏరియా కూడా అంతే ఉంటుంది. ఇదిగో ఏరియాస్ ఎక్కువ రాసేస్తాం. ఓకే, ఇక్కడ దాకా క్లియర్ కదా. ఇప్పుడు ఒక్కసారి మనం బ్యాక్కి మళ్ళీ వస్తే ఇప్పుడు మళ్ళీ ఈ రెండు ఈక్వేషన్స్ని చూడండి న్యూమరేటర్ సేమ్, డినోమినేటర్ ఇక్కడేమో సిడిఈ ఉంది, ఇక్కడేమో బీడిఈ ఉంది, రెండు సమానం కదా. అంటే డినోమినేటర్స్ కూడా సేమ్. అంటే ఫైనల్గా ఈ రెండు ఈక్వేషన్స్లోని కూడా, ఈక్వేషన్ 1లోని 2లోని కూడా ఎల్హెచ్ఎస్ఎస్ అనేవి ఈక్వల్. అంటే ఇటు సైడ్ ఉన్న వాల్యూ మొత్తం ఈక్వల్, ఎల్హెచ్ఎస్ ఈ రెండు కూడా. సో రెండు ఈక్వేషన్స్లో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ అయిపోతే ఆటోమేటిక్గా ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్. ఓకేనా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x = 2,
y ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పి రాస్తాం. అంటే ఏంటి, ఎక్స్ 2కి సమానం అవుతుంది, వై కూడా 2కి సమానం అవుతుంది. సో ఇలాంటప్పుడు ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్, అలాంటప్పుడు మనం ఎల్హెచ్ఎస్ రెండింటిని కూడా ఈక్వల్ చేసేసుకోవచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు 2 అని రాసేసుకోవచ్చు. అవునా? అంటే సింపుల్ గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని రాసుకోవచ్చు కదా. సో అదే ప్రకారంగా నేను ఏం రాసుకొచ్చినానా, ఏడి బై డిబి మొదటి ఈక్వేషన్ లో ఉన్న ఆర్హెచ్ఎస్ ఏడి బై బిడి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అంతే. సో దిస్ ఈస్ ద పీపీటీ థియరం. ఓకే, సో అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. నెక్స్ట్ థియరము నాన్న, ఈ థియరము నేను ప్రీ ఫైనల్ పేపర్స్ ఎక్కడో ఒకేసారి కనిపించింది, మిగతా అన్ని పేపర్స్లోనే కన్స్ట్రక్షన్ మాత్రం వదలవద్దు నాన్న. అసలు మీరు ఇంకా అంటే ఈ థియరమ్స్ చేయొద్దని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఒకవేళ నేను చెయ్యలేను అనుకుంటే థియరమ్స్ అన్న స్కిప్ చేయండి తప్ప కన్స్ట్రక్షన్ మాత్రం దయచేసి స్కిప్ చేయొద్దు. ఖచ్చితంగా మీరు ఒకవేళ ఇప్పుడు స్కిప్ చేస్తే పబ్లిక్ ఎగ్జామ్ గురించి ఖచ్చితంగా బాధపడతారు, ఎందుకు స్కిప్ చేశానా అని. ఓకే, సో దయచేసి స్కిప్ చేయొద్దు, రికార్డెడ్ వీడియో చూడండి. ఓకేనా, ఇచ్చోండి, చాలా ఈజీగా ఉంటాయి. ఏబిసి ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట, అండ్ సి దగ్గర 90 degrees ఉందంట. మొదటిగా ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకుందామే, అది పక్కన పెట్టండి, అది ఎలా వచ్చిందో మీకు తెలియాలి కదా. సో సి దగ్గర 90 అన్నాడు కదా, ఖచ్చితంగా ఇక్కడ సి పెట్టాలి, అండ్ ఇక్కడ బి, ఏసిబి. లెట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ, అంటే బీసీ సైడ్ యొక్క లెంత్ స్మాల్ ఏ యూనిట్స్ అని. అలాగే సిఏ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ బి, సిఏ అంటే ఇది, సో ఇది స్మాల్ బి యూనిట్స్. తర్వాత ఏబి ఈక్వల్ టు సి అట, స్మాల్ సి. ఈ సి అంటే వెట్టెక్స్, ఇది పెద్ద క్యాపిటల్ లెటర్, ఇది స్మాల్ లెటర్. ఓకే, బాగానే ఉంది. పి ఇస్ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ సి ఆన్ ఏబి. ఇక్కడ పర్పెండిక్యులర్ అంటే నాన్న చూడండి, పర్పెండిక్యులర్ అంటే ఒక లైన్ సెగ్మెంట్ అని అర్థం, అది 90 degrees చేయాలి, దాని యొక్క లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే 90 degrees చేస్తుంది, అండ్ అదొక లైన్ సెగ్మెంట్ అని. అంటే క్వశ్చన్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పర్పెండిక్యులర్ ఫ్రమ్ సి ఆన్ ఏబి అన్నాడు, అంటే నువ్వు సి నుండి ఏబికి 90 degrees చేసే విధంగా ఒక లైన్ సెగ్మెంట్ కొడితే దిస్ ఈజ్ కాల్డ్ పర్పెండిక్యులర్, అండ్ దీని యొక్క లెంత్ పి అని అన్నాడు. అయితే ప్రూవ్ దట్ అని చెప్పినానా, పీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి అండ్ రెండు కండిషన్స్ ఇచ్చాడు. అర్థమైంది ఈ డయాగ్రామ్ ఎలా వచ్చిందో. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ కూడా 90 ఉంటుంది. సో అదన్నమాట. అంటే నేను ఎలా డయాగ్రామ్ పక్కన ఎందుకు డ్రా చేశానంటే, అది చూడంగానే డయాగ్రామ్ ఓన్గా మీకు మీరు డ్రా చేసుకోవడం రావాలి. దట్స్ వై అది మీకు తెలియాలనే ఉద్దేశంతో నేను పక్కన డ్రా చేశాను. ఓకే, సో ఇక మనం నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళిపోదాం. నాన్న ఈ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అంటే ఇది నేను నోట్ చేసింది. ఓకే, సో మొదటిగా మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ పీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి. పీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి అని మనం ప్రూవ్ చేయాలి. అయితే జాగ్రత్తగా చూడండి నాన్న, ఇప్పుడు మనకి ఇది కదా డయాగ్రాము, ఈ డయాగ్రామ్లో నేను ఈ మధ్యలో పార్ట్ దీని అంతా తీసేసి ఓన్లీ పెద్ద ట్రయాంగిల్ డ్రా చేసుకుంటున్నాను. అంటే ఏబిసి, ఇదిగో ఏబిసి. ఇప్పుడు చూడు జాగ్రత్తగా, ఏబిసి యొక్క ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏమవుతుంది అన్న చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇందాకే చెప్పాను నేను, బేస్ ఏది తీసుకుంటే దానికి పర్పెండిక్యులర్ గా ఉండేది హైట్ తీసుకోవాలి. సో ఇక్కడ ఇది బేస్ గా తీసుకున్నాం అనుకున్నాను, దీని పర్పెండిక్యులర్ 90 degrees కదా ఉండేది, అంటే పర్పెండిక్యులర్ గా ఉన్నట్టే కదా. సో దిస్ ఈస్ ద బేస్ అండ్ దిస్ ఈస్ ద హైట్ అన్నమాట. సో హాఫ్ ఇంటూ బేస్ అంటే బీసీ ఇంటూ హైట్ అంటే ఏబి. తర్వాత మరి బీసీ అంటే ఎంత నాన్న, స్మాల్ ఏ కదా, ఇదిగో బీసీ అంటే స్మాల్ ఏ, ఏబి అంటే స్మాల్ బి. ఇదేంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఇప్పుడు
ఇదే ట్రయాంగిల్ ఏరియా నేను ఇంకొక విధంగా ఫైండ్ అవుట్ చేస్తాను. మళ్ళీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఫైండ్ అవుట్ చేస్తున్నాను చూడండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇప్పుడు నేను బేస్ వేరే తీసుకుంటున్నా. ఇందాక ఇది తీసుకున్న బేస్, ఈ హైట్ ఇది పెర్పెండిక్యులర్ ఉన్నది కాబట్టి హైట్ తీసేసుకున్నాను. ఇప్పుడు నాన్న ఇది బేస్ తీసుకుంటున్నా. సరే మరి దానికి పెర్పెండిక్యులర్ లేదు కదా అంటే ఉంది. ఇదిగో ఇది బేస్ అయితే, ఇది బేస్ అయితే దీనికి పెర్పెండిక్యులర్గా ఉండేది ఇదే కదా హైట్. అవునా కాదా? అవునా కదా? ఇది మీకు అర్థం అవడం కోసం ఈ ట్రయాంగిల్ని ఇలా తిప్పేసా. ఇదిగో ఇలా రొటేట్ చేసా, ఇలా రొటేట్ చేసా. అంటే ఇది పైకి వచ్చేలాగా. సి బి ఇటు పక్క వస్తుంది, ఏ ఇటు పక్క వస్తుంది. ఇప్పుడు చూడనా, హైట్ నువ్వు ఏది తీసుకున్నావు, బేస్ ఏది తీసుకుంటావు, ఏబి. హైట్ ఏమవుతుంది, సిడి. అంటే ఇది విచ్ ఈజ్ పి. సో అంతే, ఫార్ములా వేసి ఒకసారి ఇవన్నీ రఫ్ చేసేస్తాను. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు హాఫ్ బేస్ అంటే ఏబి, హైట్ అంటే సిడి, ఏబి ఇంటూ సిడి. సో ఏబి అంటే ఎంతనా మనకి మెజర్మెంట్, స్మాల్ సి. సో స్మాల్ సి ఇంటూ సిడి అంటే ఎంతనా, సిడి ఈజ్ పి కదా. సో ఇదిగో పి. అంటే ఫైనల్గా మనకి పి ఇంటూ సి అంటే పీసీ. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ పీసీ. సో నువ్వు ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ని అబ్జర్వ్ చేయి. ఈక్వేషన్ 1లోని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఉంది, ఈక్వేషన్ 2లోని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఉంది. ఇక్కడేమో ఇది హాఫ్ ఏబికి ఈక్వల్ అవుతుంది, ఇదేమో హాఫ్ పీసీకి ఈక్వల్ అవుతుంది. ఇందాకే చెప్పాను, రెండు ఈక్వేషన్స్లో ఉన్న ఎల్హెచ్ఎస్ఎస్ కానీ ఆర్హెచ్ఎస్ఎస్ కానీ ఏదో ఒకటి ఈక్వల్ అయిపోతే, ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఈక్వల్ అయితే ఆర్హెచ్ఎస్ని ఈక్వల్ చేసుకోవచ్చు, లేదు ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయితే ఎల్హెచ్ఎస్ని ఈక్వల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్ఎస్ ఈక్వల్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్. సో ఆర్హెచ్ఎస్ని ఈక్వల్ చేసుకోవచ్చు. అంటే హాఫ్ ఏబి ఈక్వల్ టు హాఫ్ పీసీ, హాఫ్ ఆఫ్ క్యాన్సిల్, పీసీ ఈక్వల్ టు ఏబి. అంతే, మొదటి క్వశ్చన్కి సంబంధించిన ప్రూఫ్ వచ్చేసింది. నెక్స్ట్ నాన్న సెకండ్ ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఇది టు ప్రూవ్ అంటే మనం ప్రూవ్ చేయాల్సింది. చాలా సింపుల్ చూడండి నాన్న, ఇది మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఏబిసి అనేది సి దగ్గర 90 ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనం ఖచ్చితంగా ఏం ఉపయోగించుకోవచ్చు నాన్న, పైథాగరస్ థీరం ఉపయోగించుకోవచ్చు. పైథాగరస్ థీరం ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు, ఈ మధ్యలో ఈ పార్ట్ లేదని అనుకోండి. సో 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండేది హైపోటెనస్. అంటే ఏబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, జస్ట్ నాన్న కన్ఫ్యూజ్ అవ్వకూడదే. పైథాగరస్ థీరం రాసినప్పుడు 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండే సైడ్ హైపోటెనస్. ఇక దీని సైడ్ని స్క్వేర్ చేసి మిగిలిన రెండు సైడ్స్కి స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. సో ఇప్పుడు నాన్న ఏబి అంటే స్మాల్ సి, అలాగే బీసీ అంటే స్మాల్ ఏ, దాని ప్రకారం ఏసీ అంటే స్మాల్ బి. ఓకే, మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఉన్నాయి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ మనకు కూడా వచ్చింది, కానీ సి లేదు. సిని మార్చేయాలి నాన్న. మార్చేయాలంటే మనకి మొదటి క్వశ్చన్ ప్రకారం పీసీ ఈక్వల్ టు ఏబి కదా, మొదటి ఇందాక ప్రూవ్ చేసిన దాని ప్రకారం పీసీ ఈక్వల్ టు ఏబి. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ పి ఇంటూ చేస్తుంది కదా నాన్న, అటు పంపించేస్తే సి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై పి. అంటే సి ప్లేస్లో ఏబి బై పి పెట్టాము. హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ నాన్న ఈ స్క్వేర్ అనేది ఏకి వస్తుంది, బికి వస్తుంది, పికి కూడా వస్తుంది, మూడింటికి వస్తుంది. సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ బై పి స్క్వేర్. అండ్ ఇక్కడ మనకి ఇటుపక్క ఏమో పి స్క్వేర్ కింద ఉంది, సో పైన ఏమీ లేదు, ప్రూఫ్లో 1 ఉంది. సో మనం ఏం చేద్దామంటే నాన్న, ఈ ఏ స్క్వేర్ న్యూమరేటర్ ఉండేదాన్ని ఇటుపక్క ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇటుపక్క పంపించేద్దాం. పంపించేస్తే ఏమవుతుంది, 1 బై పి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్. సో ఈ డినోమినేటర్ అనేది న్యూమరేటర్లో ఉన్న ప్రతి టర్మ్కి చెందుతుంది. అంటే సెపరేట్గా ఈ ఏ స్క్వేర్కి ఇది రాసుకోవచ్చు, అలాగే సెపరేట్గా బి స్క్వేర్ కూడా ఇది రాసుకోవచ్చు. ఈ విధంగా రాసుకుంటే ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది నాన్న. నెక్స్ట్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మిగిలితే ఏంటి, 1 బై ఏ స్క్వేర్ 1 బై బి స్క్వేర్. సో 1 బై పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ప్రూఫ్ అన్నమాట. ఓకే, క్లియర్? అది ఈజీ ఇది. నెక్స్ట్ థర్డ్ది. నెక్స్ట్ నాన్న థర్డ్ వన్ చూడండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఈజీ ప్రాబ్లం.
ఇవి మీకు కష్టం అనిపించవు అసలు. ఇన్ ఏ ట్రెపీజియం ఏబిసిడి, ఒక ట్రెపీజియం తీసుకుంటున్నాం నాన్న ఏబిసిడి. ట్రెపీజియం అన్నప్పుడు వెంటనే మీకు గుర్తించుకోవాలి, ట్రెపీజియం ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ ఎనీ టూ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఏదో ఒక రెండు సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయి ఖచ్చితంగా. అంటే రెండు ప్యారలల్ సైడ్స్, రెండు నాన్ ప్యారలల్ సైడ్స్ ఉండే క్వాడ్రిలేటరల్ నే మనం ట్రెపీజియం అని చెప్తాం. సో ఇక్కడ చూడండి, ఏబిసిడి ట్రెపీజియం అని ఇచ్చాడు, అండ్ ఏబి ప్యారలల్ టు డిసి. అంటే ట్రెపీజియం ఎలా వేసుకున్నాను నాన్న, సో ఏ ఇక్కడ, బి ఇక్కడ, సిడి. ఏబి ప్యారలల్ టు సిడి అన్నాడు, అంటే ఆ రెండు ప్యారలల్. సో నెక్స్ట్, డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ పాయింట్ ఓ. రెండు డయాగ్నల్స్ కూడా, అంటే డయాగ్నల్స్ అంటే ఇవి, డయాగ్నల్స్ అంటే ఇవి, ఈ డయాగ్నల్ ఇక్కడ, ఈ డయాగ్నల్ ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయంట. ఓకే, బాగానే ఉంది. అయితే మనం ఇది ప్రూవ్ చేయాలి నాన్న, ఏఓ బై బిఓ ఈక్వల్ టు సిఓ బై డిఓ. ఏఓ బై బిఓ ఈక్వల్ టు సిఓ బై డిఓ. మొదటిగా క్వశ్చన్ ప్రకారం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం గివెన్ అని చెప్పి రాసుకోవాలి. అంటే ప్రూఫ్ అని హెడ్డింగ్ పెట్టేసి గివెన్, ట్రెపీజియం ఇచ్చారు ఏబిసిడి, అండ్ ఏబి ప్యారలల్ టు సిడి అని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ డయాగ్నల్స్. డయాగ్నల్స్ అంటే ఏంటన్నా, ఏసి మరియు బిడి. డయాగ్నల్స్ ఏసి అండ్ బిడి ఇంటర్సెక్టెడ్ ఓ. రెండు కూడా ఓ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ మనకి ఇదే కదా ఇచ్చిన ఇన్ఫర్మేషన్. రిక్వైర్డ్ టు ప్రూఫ్, రిక్వైర్డ్ టు ప్రూవ్, ప్రూఫ్ కాదు, రిక్వైర్డ్ టు ప్రూవ్. ఏం ప్రూవ్ చేయాలి, ఇదిగో అది కూడా క్వశ్చన్లోనే ఉంది. ఇక్కడ నాన్న చిన్న కన్స్ట్రక్షన్. యాక్చువల్గా మొదట్లో మనకి నేను ఈ డాటెడ్ పెట్టాను కదా, ఇది ఉండదు డయాగ్రామ్ ప్రకారం. బట్ ఇది ఎందుకు డ్రా చేశారు సార్ అంటే, నాన్న ఇక్కడ చూడండి, మనకి నార్మల్గా ఇనీషియల్గా ఎలా తీసుకున్నప్పుడు ఇలా ఉంది ట్రెపీజియం, ఏ బి డి అండ్ సి. సో ఇలా ఉంది. అయితే మనకి ఈ రెండు ప్యారలల్ లైన్స్. సో ఇక్కడ బీపీటీ థియరం మనం ఏమైనా అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి ప్యారలల్గా ఇంకొక లైన్ ఉండాలి. అవునా కాదా? అవును. మనము ఒకవేళ ఏడిసి అనే ఒక ట్రయాంగిల్ని కన్సిడర్ చేస్తే ఏడిసి అనే దాన్ని ఇక్కడ మనం ప్యారలల్గా ఒకటి కొట్టామనుకున్నాను ఆ లైన్, అప్పుడు ఇది ప్యారలల్, దీనికి ఇది ప్యారలల్గా ఉంటుంది కాబట్టి మనం బీపీటీ థియరం అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నువ్వు ఇందులోనే ఇంకొక ట్రయాంగిల్ కూడా చూసుకోవచ్చు, ఏంటి, ఇదిగో ఇది బీడి. ఇక్కడ కూడా చూడు, నువ్వు ఈ లైన్ కొట్టడం వల్ల దీనికి ఇది కూడా ప్యారలల్గా ఉండడం వల్ల మనం బీపీటీ థియరం అప్లై చేసుకోవచ్చు. సో మనకు కావాల్సిన సైడ్స్ అన్ని కూడా ఇందులోనే ఉన్నాయి. ఏఓ ఇదిగో ఇక్కడ ఉంది, బిఓ ఇదిగో ఇందులో ఉంది, సిఓ ఇదిగో ఇందులో ఉంది, డిఓ అంటే ఇందులో ఉంది. మొత్తం అన్ని వచ్చేసినాయి చూసారా. కేవలం ఈ రెండు ట్రయాంగిల్స్ని, ఇదొక ట్రయాంగిల్ మరియు ఇదొక ట్రయాంగిల్, అందుకనే చిన్న కన్స్ట్రక్షన్ చేసుకున్నాం అన్నమాట. ఓకే సార్, బాగానే ఉంది. అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సరే, ఒకసారి కన్స్ట్రక్షన్ కూడా రాసేద్దాం నాన్న. జాయిన్ ఓఎక్స్ అంటే ఓని ఈ పాయింట్ని జాయిన్ చేస్తే ఎక్స్, ఈ పాయింట్ మనం ఎక్స్ అని పేరు ఇచ్చుకున్నాము, అందుకని డైరెక్ట్గా జాయిన్ ఓఎక్స్ సచ్ దట్ ఓఎక్స్ ప్యారలల్ టు ఏబి. చాలా ఇంపార్టెంట్ నాన్న, ఓఎక్స్ అనేది ఏబికి ప్యారలల్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఓఎక్స్ అనేది సిడికి కూడా ప్యారలల్గా ఉండాలి. ఇది రాయాల్సిన పని లేదు. ఎందుకంటే నాన్న, ఎందుకు రాయాల్సిన పని లేదన్నానంటే, ఇప్పుడు దీనికి ఇది ప్యారలల్ అని చెప్పాం, క్వశ్చన్లో ఈ రెండు ప్యారలల్ అని చెప్పాడా అంటే ఈ మూడు ప్యారలల్ అయిపోతాయి డైరెక్ట్గా. మనం ఇది రాయాల్సిన పని లేదు, బట్ రాసేస్తే మంచిది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది, క్లియర్. నెక్స్ట్ చూడండి, ఇందాక చెప్పిన విధంగానే మొదటిగా మనం ఏడిసి అనే ట్రయాంగిల్ని తీసుకుందాం. ఏది తీసుకుందాము? ఏడిసి. ఇదిగో ఏడిసి. అదే ట్రయాంగిల్ తీసుకొచ్చి పక్కన డ్రా చేశాను చూడండి, ఇదిగో ఏడిసి. ఇది ఈ రెండు ప్యారలల్. సో బీపీటీ థియరం అప్లై చేసేసుకోవచ్చు కదా నాన్న. ట్రయాంగిల్కి ఒక సైడ్కి ప్యారలల్గా ఇంకొక లైన్ సెగ్మెంట్ ఉందంటే ఖచ్చితంగా మనం బీపీటీ అప్లై చేసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు?
ఏఎక్స్ బై ఎక్స్డి ఈక్వల్ టు ఏఓ బై ఓసి. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ ఏంటి మనం తీసుకోవాల్సింది? ఇది డిఏబి. దాన్ని నాన్న అది రివర్స్గా ఉంది. సో అంటే ఇలా ఉన్నదాన్ని ఇప్పుడు ఇలా ఉంది ట్రయాంగిల్, దీన్ని ఏంటంటే ఇలా రాద్దాం. అంటే ఇది పైన వస్తుంది, ఈ బేస్ రెండు కింద వచ్చే విధంగా. అండ్ ఈ ఓఎక్స్ ఇక్కడ వస్తుంది. అంటే మీకు ప్యారల్గా ఉంది అనేది కనిపించడం కోసం ట్రయాంగిల్ని రొటేట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ బీపీటీ థీరం ప్రకారం ఏమవుతుంది నాన్న? డిఎక్స్ బై ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ టు డిఓ బై ఓబి. క్లియరా? చూడు ఇప్పుడు నుంచి చూడు మనకి కావాల్సిన రెండు ఈక్వేషన్స్ వచ్చేస్తాయి. సో మనకి రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి కదా నాన్న. ఇది మొదటి ఈక్వేషన్, ఇది రెండో ఈక్వేషన్ నాన్న. ఇక్కడ చూడండి నేను దీన్ని ఎలా రాస్తానంటే రెండు సైడ్స్ ని కూడా రెసిప్రోకల్ చేస్తున్నాను. సార్ అలా చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాన్న ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 3/2 అని ఉంది. ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నేను దీన్ని y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/3 అని రాసుకోవచ్చు. ఓకేనా? బోత్ సైడ్స్ కూడా రెండు సైడ్స్ కూడా రెసిప్రోకల్ చేసాం. అర్థమవుతుందా? అలాగే ఇక్కడ బోత్ సైడ్స్ కూడా రెసిప్రోకల్ చేసాం. అంటే ఎక్స్ఏ పైకి వచ్చేస్తుంది, డిఎక్స్ అనేది కిందకు వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఓబి పైకి వెళ్ళిపోద్ది, ఓడి అనేది కిందకు వచ్చేస్తుంది. అండ్ రైటింగ్ కూడా నాన్న మార్చేసాను. ఏంటంటే ఎక్స్ఏని ఏఎక్స్ గా రాశాను, డిఎక్స్ నేమో ఎక్స్టీగా రాశాను. ఓకేనా? సో ఇలా ఎందుకు రాసామంటే మనకి ట్రయాంగిల్లో ప్రూఫ్ క్వశ్చన్లో మనం చేయాల్సిన ప్రూఫ్లో మొదట అంటే ట్రయాంగిల్లో ప్రూఫ్ కూడా కాదు. ఇక్కడ ఇది ఎందుకు ఇలా రాశానంటే నాన్న ఇటుపక్క చూడండి ఏఎక్స్ బై ఎక్స్డి ఉంది, ఇటుపక్క కూడా మనం ఏఎక్స్ బై ఎక్స్డి ఉంటే రెండు ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి ఆర్హెచ్ఎస్ని ఈక్వల్ చేయొచ్చు. అండ్ ఆర్హెచ్ఎస్ నోటేషన్ కూడా మార్చేసాను చూడండి. ఓబీనేమో బీఓ కానీ డిఓని డిఓగా ఉంచేసాను. దీన్ని ఎందుకు మార్చానంటే మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో చూడండి ఎలా ఉన్నాయో ఏఓ బిఓ సిఓ డిఓ అలా ఉన్నాయి కాబట్టి మార్చాను. ఓకే, మార్చకపోయినా నష్టం ఏం లేదు, కానీ మార్చాను అంతే. మార్చినా నష్టం ఏం లేదు కదా, అందుకని మార్చాను. ఓకే నాన్న. సో మొదటిగా ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 మారిస్తే ఇది వచ్చింది. అంటే ఇది కూడా ఈక్వేషన్ 2. ఇప్పుడు చూడండి ఈ రెండు ఈక్వేషన్స్ లోని కూడా ఎల్హెచ్ఎస్ ఈక్వల్. ఇందాకే చెప్పాను ఏదైనా రెండు ఈక్వేషన్స్ లో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ అయితే మనం ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ చేసుకోవచ్చు. లేదు ఏదైనా రెండు ఈక్వేషన్స్ లో ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయితే ఎల్హెచ్ఎస్ కూడా ఈక్వల్ చేసుకోవచ్చు. సో దాని ప్రకారం చూసుకుంటే నాన్న ఈ రెండింటిని కూడా ఈక్వల్ చేసుకోవచ్చు. ఏఓ బై ఓసి ఈక్వల్ టు బిఓ బై డిఓ. సో ఈక్వల్ చేసేస్తాం కదా. ఇప్పుడు మనం ప్రూవ్ వచ్చేసిందని అనుకుంటాం ఇక్కడతోటి, కానీ ఇంకా రాలేదు, కొంచెం ఒక స్టెప్. ఏఓ బై బిఓ ఈక్వల్ టు సిఓ బై డిఓ రావాలి. మనకేమొచ్చింది? ఏఓ బై ఓసి ఈక్వల్ టు బిఓ బై డిఓ. అంటే ఈ బిఓ ఇక్కడికి ఈ ఓసి ఇక్కడికి పంపించేస్తే నాన్న ఫైనల్గా ఏఓ బై బిఓ ఈక్వల్ టు సిఓ బై డిఓ. ఓకేనా? సో ఇది నాన్న మనకి ప్రూఫ్. 3 థియరమ్స్ కూడా ఖచ్చితంగా నేర్చుకోండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి నాన్న. మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్కి మర్చిపోకుండా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.